వాట్సాప్ రీసెంట్ గా 4 కొత్త ఫీచర్స్ ని తీసుకొచ్చింది. అవేంటో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక నుండి మీరు వాట్సాప్ లోని చాట్స్ ని ఆండ్రాయిడ్ నుండి ఐఓఎస్ కి, ఐఓఎస్ నుండి ఆండ్రాయిడ్ కి ఈజీ వేలో అండ్ ఎలాంటి డాటా లాస్ కాకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ వన్, ఇప్పటి నుండి మీరు ఐఓఎస్ లో కూడా 2 వాట్సాప్ అకౌంట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఈ ఆప్షన్ లేదు, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ లో ఈ ఆప్షన్ ఎప్పటి నుండో ఉంది. దాంట్లో మీరు 2 డిఫరెంట్ అకౌంట్స్ ని యూజ్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఐఓఎస్ కి ఇది కొత్తగా వచ్చింది. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి స్మార్ట్ స్టిక్కర్ సజెషన్ అయితే తీసుకొచ్చారు. మనం ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఎమోజీని టైప్ చేస్తే దానికి సంబంధించిన రిఫరెన్స్ స్టిక్కర్ ని అక్కడ చూపిస్తుంది. దీనివల్ల మీకు చాటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇక ఫోర్త్ వన్, మేనేజ్ స్టోరేజ్ ని కొంచెం అప్డేట్ చేశారు. మనం ఏదైనా లార్జ్ ఫైల్ ని లేదా లార్జ్ వీడియోస్ ఏమైనా ఉంటే వాటిని డిలీట్ చేయాలంటే అది ఎవరి చాట్ లో ఉందో కనుక్కోవడం కష్టం కదా. ఇక మీద మీరు మేనేజ్ స్టోరేజ్ లోకి వెళ్ళండి, అక్కడ ఇండివిజువల్ చాట్స్ లో చూపిస్తుంది ఎంత స్టోరేజ్ ఉంది అనేది. అండ్ అంతేకాకుండా ఎక్కడ లార్జ్ ఫైల్స్ ఉన్నాయో కూడా చూపిస్తుంది. మీకు అవసరం లేని ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయండి. దీనివల్ల మనకి చాలా వరకు స్టోరేజ్ అయితే సేవ్ అవుతుంది. ఈ 4 కొత్త అప్డేట్స్ లో మీకే అప్డేట్ బాగా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి.